హరిహర వీరమల్లు లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన మూవీ ఓజీ. 3 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టుకున్న ఈ చిత్రం పవన్ కారణంగా ఆలస్యమై ఎటాగలకి కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది మావా. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిన్న అయితే మన ముందుకైతే వచ్చింది మావా. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలు ఈ సినిమా అందుకుందా? వరుస డిజాస్టర్ ను చవి చూసిన పవన్ కు ఓజీతో అయినా హిట్ పడిందా లేదా? మావా, ఓజీ స్టోరీ ఏంటంటే ఈ సినిమా కథ అంతా 1970-90ల మధ్య కాలంలో జరుగుతుంది మావా. జపాన్ లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజస్ గంభీర అంటే పవన్ కళ్యాణ్ ఇండియాకు వెళ్లే వాడైతే ఎక్కుతాడు మావా. అక్కడ సత్యలాల్ అలియాస్ సత్యదాదా అంటే ప్రకాష్ రాజ్ అయితే ప్రకాష్ రాజ్ పై అటాక్ జరిగితే రక్షిస్తాడు. దీంతో ఓజీని సత్యదాదా బొంబాయి అయితే తీసుకొస్తాడు మావా. అక్కడ ఓ పోర్ట్ ని నిర్మించి సత్యదాదా డాన్ అయితే ఎదుగుతాడు. అతనికి ఓజస్ గంభీర తోడుగైతే నిలుస్తాడు మావా. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలైతే వెళ్ళిపోతాడు. డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకుని నాసిక్ లో కొత్త జీవితాన్ని అయితే ప్రారంభిస్తారు మావా. ఓజీ బొంబాయి వీడిన తరువాత సత్యదాదా స్నేహితుడు మేరాజ్ కార్ అంటే తేజ్ సప్రో తో పాటు తన కొడుకు జిమ్మి అంటే సుదేవ్ నాయర్ మావా, ఓమి అంటే ఇమ్రాన్ హస్మి నగరాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. సత్యదాదా పోర్ట్ లో ఉన్న తన కంటైనర్ ని స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్ లోనే ఉన్న ఓమి ముంబైకి అయితే వస్తాడు మావా. సత్యదాదా పోర్ట్ ని స్వాధీనం చేసుకుని అతడి మనుషులను దారుణంగా అయితే చంపేస్తాడు మావా. అప్పటికి 2 కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్ళీ ఓజీ అవసరం అయితే పడుతుంది మావా. మరి ఓజీ తిరిగి బొంబాయికి వచ్చాడా? అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది? తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఓమి కంటైనర్ లో ఉన్న విలువైన వస్తువులేంటి? సత్యదాదా 2 కొడుకులు ఎలా చనిపోయారు? దాదా మనవడు అర్జున్ అంటే అర్జున్ దాస్ ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఓజీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే మావా. గ్యాంగ్స్టర్ కథలు అందులోనూ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు అయితే వచ్చాయి మావా. ఓజీ కూడా అలాంటి రొటీన్ అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ స్టోరీనే. సినిమా ప్రారంభమైన కాసేపటికే స్టోరీలు ఎక్కడ బిగు అయితే లేదన్నది అయితే తెలుస్తూ ఉంటుంది మావా. స్టోరీ ముందుకు సాగే కొద్దీ పవన్ నటించిన పంజా సినిమాతో పాటు చాలా సినిమా గుర్తు వస్తూ ఉంటాయి మావా. వాటిని మరిపించేందుకు ఏమైనా ట్విస్ట్లు అయినా ఉంటాయా అంటే అది ఉండదు మావా. కథ ప్రారంభంలోనే క్లైమాక్స్ సీన్ అయితే ఊహించవచ్చు మావా. కథనం విషయాన్ని పక్కన పెట్టి ఎలివేషన్ పైన దర్శకుడు ఎక్కువ దృష్టి అయితే పెట్టాడు మావా. ప్రారంభంలో ఆ ఎలివేషన్ ఆకట్టుకున్న ప్రతిసారి అలాంటి సీన్లు రిపీట్ అవడంతో ఒకనొక దశలో చిరాకు అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు కూడా పవన్ గతంలోనే చేసిన సినిమాల్లో గుర్తు తెస్తాయి మావా. ఇక లాజికల్ గురించి మాత్రం అస్సలు ఆలోచించొద్దు మావా. కత్తో గన్ నుంచి వదిలిన బుల్లెట్లను ఆపడం, రక్తంతో కాలి బూటికి అంటుకున్న అగ్నిని చల్లార్చడం ఇలా బాలయ్యను మించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి మావా. జపాన్ లో స్టోరీని ప్రారంభించడంతో ఇదేదో కొత్త కథలా ఉంది అనుకుంటాం, కానీ ఆ మరుక్షణమే కొత్తదనం ఆశించడం తప్పు అనే విషయం అయితే తెలిసిపోతుంది మావా. సత్యదాదాకు ఓజీ పరిచయం అవ్వడం, ముంబై వదిలి అజ్ఞాతంలోకి వెళ్లడం, కన్మణితో ప్రేమ ఒకవైపు, ఓమి అరాచకాలు, దాదా పోర్టుపై దాడి, ఈ విషయం తెలిసి ఓజీ ముంబై రావడం, ఫస్ట్ ఆఫ్ అంతా ఇలా రొటీన్ గానే సాగిన క్యారెక్టర్లకు ఇచ్చిన ఎలివేషన్ సీన్లు పర్లేదనిపిస్తాయి మావా. ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీన్ ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది. ఇక సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం ఓ కందేలా సాగిపోతుంది మావా. ఫ్యామిలీ సన్నివేశాల్లో ఎమోషన్ మిస్ అయిందనే ఫీలింగ్ అయితే కలుగుతుంది మావా. ఎలివేషన్ మీద పెట్టిన శ్రద్ధలో సగమైన ఎమోషనల్ సీన్లపై పెడితే బాగుండేది మావా. రక్తపాతం జరుగుతున్న కీలక పాత్రలు కనుమరుగవుతున్న ఎక్కడ జాలి బాధ కలగదు మావా. ముగింపు కూడా రొటీన్ గానే ఉంటుంది. పార్ట్ 2 కోసమే అన్నట్లుగా క్లైమాక్స్ లో ఓజీ ఫ్లాష్ బ్యాక్ కి మరో ఎలివేషన్ ఇచ్చారు. అవసరం అయినప్పుడు మళ్ళీ వస్తా అని హీరోతో ఓ డైలాగ్ చెప్పింది. రెండో భాగం కూడా ఉందని అయితే ప్రకటించారు మావా. పవన్ నటన పరంగా చేయడానికి ఏమీ లేదు మావా. వింటేజ్ లుక్ తప్ప ఆయన నుంచి కొత్తగా ఏమీ ఆశించొద్దు. ఆయనకు సంబంధించిన చాలా సీన్లు డూపుతో అయితే తీశారు మావా. అది తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్ సీన్లే కాదు, ఎలివేషన్ సన్నివేశాల్లోనూ డూప్ ను వాడినట్లు ఉన్నారు. కొన్ని చోట్ల పవన్ కి కళ్ళజోడు పెట్టి మేనేజ్ చేస్తే మరికొన్ని చోట్ల తలను కిందకి దింపి కవర్ చేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఫ్యాన్స్ కోరుకున్నట్టు పవన్ ని తెరపై చూపించడంలో దర్శకుడు అయితే సక్సెస్ అయ్యాడు మావా. ఇక విలన్ ఓమిగా ఇమ్రాన్ హస్మి బాగానే నటించాడు మావా. ఇక కన్మణి పాత్రకి ప్రియాంక మోహన్ న్యాయం చేసింది. తెరపై కనిపించేది కాసేపు అయినా ఉన్నంతలో బాగానే చేసింది మావా. సత్యదాదాగా ప్రకాష్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గీతగా శ్రీయారెడ్డి మరోసారి డిఫరెంట్ పాత్రలు కనిపించి మెప్పించింది మావా. ఆమె పాత్రకు 1-2 బలమైన సన్నివేశాలు అయితే పడ్డాయి మావా. సాంకేతికంగా సినిమా అయితే ఓకే మావా, వన్ టైం వాచింగ్ మావా. అమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం మావా. రొటీన్ సన్నివేశాలకు కూడా తనదైన బీజియం తో హైప్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్లు బాగున్నాయి మావా. విఎఫ్ఎక్స్ అయితే తేలిపోయింది. ఎడిటింగ్ పర్లేదు, నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి మావా. మీకు ఓజీ మూవీ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ వీడియో చూస్తున్నారు కానీ మావా లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే జర ఫాలో చేయండి మావా.
మావా. అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బై బై, సీ యూ మావా. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం మావా.